సంజ, డాక్టర్లు క్లినిక్లు నడుపుతారని తెలుసు కానీ కిడ్నాప్లు కూడా చేస్తారని ఫస్ట్ టైం వింటున్నాం. అవును, ఓవైపు పేషెంట్ల నుంచి దండుకుంటూనే మరోవైపు ఈజీ మనీ కోసం స్కెచ్ చేశారు. ఆ డబ్బులు వాటి పంపకాల్లో తేడాలొచ్చి చివరికి వ్యవహారం కిడ్నాప్ దాకా వచ్చింది. ఒకరిని చావబాదే వరకు చేరింది. కట్ చేస్తే పరారీలో డాక్టర్లు, హాస్పిటల్లో బాధితుడు. ఏపీ రాజధానిలో నయా దందా మొదలైంది. బెజవాడ కేంద్రంగా హవాలా వ్యాపారం గుట్టిగా సాగిపోతోంది. సింగపూర్, మలేషియా నుంచి బెజవాడకు కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నప్పుడు ఏమైనా తేడాలు వస్తే చేతులు తీసేయటానికి, అవసరమైతే కిడ్నాపులు కూడా చేసేయటానికి వెనకాడటం లేదు హవాలా కేటుగాళ్ళు. ఈ వ్యాపారం చేస్తున్నది ఏ క్రిమినల్సో కాదు, మెల్లో స్టెథస్కోపు, ఒంటిపైన తెల్ల చొక్కా వేసుకుని రోగులకు ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లు. వీళ్లను వెనకుండి నడిపిస్తున్నది కొంతమంది కాకి చొక్కాలు వేసుకున్న పోలీసులు. సూత్రధారులు డాక్టర్లైతే పాత్రధారులు పోలీసులు. బెజవాడలో ఎండల బగబగే కాదు, కొందరు హవాలా బిజినెస్ కూడా జోరుగానే ఉంది. ఈ బాకుతోలో కొందరు డాక్టర్లు కీరోల్లో ఉన్నారు. ఇన్నాళ్లు బయటపడకపోవడానికి కారణం ఈ దందాలో ఇంకొంతమంది పోలీసులు కూడా భాగం కావడమే. కిడ్నాప్ కు దారితీసిన హవాలా బిజినెస్ లో బయటపడ్డ ముగ్గురు డాక్టర్లలో ఒకరు హెల్ప్ హాస్పిటల్ ఎండీ రవి, టైమ్స్ హాస్పిటల్ ఎండీ హేమంత్, ప్రముఖ న్యూరాలజిస్టు పువ్వాడ రామకృష్ణ. వీళ్లు ముగ్గురు కలిసి బ్రహ్మాజీ అనే ఒక ఏజెంట్ ను కిడ్నాప్ చేశారు. బెజవాడ పరిసరాల్లోని ఒక మామిడి తోటలోకి తీసుకువెళ్లి చావబాదారు. డబ్బు ఇస్తావా ఇవ్వవా, ఎప్పుడిస్తావా అంటూ తాట తీశారు. ఈలోపే విషయం బయటపడడంతో పరారయ్యారు ముగ్గురు డాక్టర్లు. వీళ్లు ఇంతా చేసింది 50 కోట్ల హవాలా రూపాయల మనీ కోసం. వీళ్లకు సింగపూర్, మలేషియాల నుంచి హవాలా రూపంలో మనీ తెప్పిస్తామని కమిషన్ తీసుకున్నాడు బ్రహ్మాజీ. ఆ డబ్బుల లెక్కల్లో తేడాలే చివరికి కిడ్నాప్ కు దారితీశాయి. వాస్తవానికి వీళ్ల వ్యాపారం ఎప్పటి నుంచో సాగుతోంది. మరి ఇన్నాళ్లు బయట ఎందుకు పడలేదంటే ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ దందాకు అండగా ఉన్నారు. బ్రహ్మాజీ బంధువులు డాక్టర్లపై కేసు పెట్టడం, ఇది హవాలా వ్యవహారమని తేలడం, లోతుగా ఆరా తీస్తే బహిరంగ రహస్యంగా సాగుతున్న దందాలో పోలీసుల అండదండలు ఉండడంతో సిటీ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఆశ్చర్యపోయారు. స్వయంగా కేసును తానే డీల్ చేస్తానంటూ రంగంలోకి దిగారు. డాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించిన పటమట సీఐ జాన్ కెనడీని వీఆర్కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు సవాంగ్. ఇక డాక్టర్లకు తొత్తుగా మారిన ట్రాఫిక్ ఏసీపీ సూర్యచంద్రరావును డిపార్ట్మెంట్కు సరెండర్ కావాలని ఆదేశించారు. తన పర్యవేక్షణలో కేసు విచారణ బాధ్యతల్ని డీసీపీ పాలరాజుకు అప్పగించారు గౌతమ్ సవాంగ్. డాక్టర్ల డీటెయిల్స్ అయితే చూసాము, ఎవరెవరు ఏ హాస్పిటల్స్ కు ఎండీలో చూసాం. అవును, ఇప్పుడు అందరి దృష్టి బ్రహ్మాజీ పైన. బాధితుడు అతను ఎవరు, ఏం చేస్తూ ఉంటాడు తెలుసుకోవాలని ఆసక్తి ప్రజలు. చెప్తా, అతను బాధితుడా లేక నిందితుడా ఇది కూడా త్వరలోనే తేలబోతోంది. ఎందుకంటే అతని గతం రంగురాళ్లు, వర్తమానం హవాలాని నడిపిస్తున్న ఒక ఏజెంట్. ఒక సాదా సీదా వ్యక్తి ఏజెంట్ గా మారి హవాలా ఎలా నడిపిస్తున్నాడు, అసలు ఇతను చేసిందేంటి, చేస్తోందేంటి? ఇంతకీ ఈ వ్యవహారంలో బ్రహ్మాజీ పాత్ర ఏంటి? 2 ప్రముఖ హాస్పిటల్ల ఎండీలు, ఒక డాక్టర్ కలిసి ఇతన్ని కిడ్నాప్ చేయాల్సినంత అవసరం ఏంటి? హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు కాబట్టి అతని మీద మనం అనుకున్నంత సానుభూతి చూపించాల్సిన అవసరం ఉందా అంటే ముమ్మాటికి కాదంటున్నారు పోలీసులు. ఇదిగో ఇతనే బ్రహ్మాజీ, డాక్టర్లు కిడ్నాప్ చేసిన బ్రహ్మాజీ. ఒళ్లంతా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కాబట్టి బాధితుడు. కానీ బయటకొచ్చాక కేసులో కీలక నిందితుడు. బ్రహ్మాజీకి ఉన్న బేస్ బిజినెస్ ఏంటంటే జాతకాలు చూడడం, రంగురాళ్లు అమ్మడం, వీటితో పాటు రైస్ పుల్లింగ్ పేరిట మోసాలు కూడా చేసేవాడు. అంటే రాళ్లు బండలు ఇవ్వడమే కాదు, రాగి బిందెలు, ఇంకేవో పాత్రలు పెట్టి ధనలక్ష్మిని ఇంటిలోనే ఉండేలా చేస్తానని బురుడి కొట్టించడం అన్నమాట. ఈ రాళ్లు, ఉంగరాల పేరుతో సెంటిమెంట్ ను వ్యాపారం చేసిన బ్రహ్మాజీ విజయవాడ క్లబ్ లో ఫౌండర్ మెంబర్. ఇటు బెజవాడ, అటు గుంటూరులో కలిపి 3200 మంది ఆ క్లబ్ లో బడాబాబులు సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరితో బ్రహ్మాజీకి బాగా పరిచయం. అలా పరిచయమైన వాళ్లను చాలా మందిని బ్రహ్మాజీ ముంచేశాడు. రేపు మాపో బాధితులు రోడ్డెక్కే ఛాన్స్ ఉంది. అయితే అదే క్లబ్ ద్వారా పరిచయమైన డాక్టర్లే ఈ రవి, హేమంత్, రామకృష్ణ. వీళ్లకు రాళ్లమ్మలేదు, మాస్టర్ బ్రెయిన్ తో తట్టిన విదేశీ ఫార్ములా నమ్మాడు.
దానికి ఫిదా అయిన వాళ్ళు రంగురాళ్ల బ్రహ్మాజీని ఏజెంట్ బ్రహ్మాజీగా మార్చారు. ప్రస్తుతానికి 3 డాక్టర్లే బయటకొచ్చారు. కానీ విదేశీ డబ్బును హవాలా రూపంలో ఇండియాకు తరలించిన ఈ గ్యాంగ్ లో ఇంకా చాలా మంది ఉన్నారంటున్నారు పోలీసులు. పరారీలో ఉన్న డాక్టర్లు పట్టుబడితే ఆ వివరాలు కూడా బయటకొచ్చే ఛాన్స్ ఉంది. ఇంత తన్నులు తిన్న బ్రహ్మాజీ తన బిజినెస్ సీక్రెట్స్ చెప్పట్లేదు గాని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎలా కిడ్నాప్ చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఎలా చావు బాదారన్నది మాత్రం చాలా క్లియర్ గా చెబుతున్నాడు. ఏమీ జరగలేదు, నేను జరిగితే ఇంత దాకా వచ్చేది కాదు కదా. ఆడు మొత్తానికి వీళ్ళంతా కలిసి ఒక ప్లాన్. మనీ ట్రాన్సాక్షన్ అంటూ వాళ్ళకి మాకు ఏమీ లేదండి. అసలు కోట రామకృష్ణ ఇల్లు ఎక్కడో, ఆడ ఎక్కడ హాస్పిటల్. నేను నా జీవితంలో హాస్పిటల్ రావడం ఇదే మొట్టమొదటిసారి. ఈ 70-67 ఏళ్లలో నేను ఏనాడు హాస్పిటల్ కాడ వెళ్ళా. వాళ్ళకి మన దగ్గర ఇంత ఉంటుంది వెళ్తూ. నా దగ్గర ఉన్న 8 ఉంగరాలు దగ్గర 1,50,00,000 రూపాయలు ఉంటాయి. ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అంటూ ఉంటారు, నేను ఎత్తుకెళ్తే చాలు ఇంకెందుకు వ్యాపారాలు మేము చేయటం ఎందుకని. మేము నవ్వుతూ ఉంటాండి. మీరు అడిగితే నేను ఏమన్నా దానికోసం ఎత్తుకెళ్ళటం ఎందుకని నవ్వుకునేవాడిని. అదే నిజమైంది. నున్న దాటినాక ఒక మామిడి తోటలోకి తీసుకెళ్ళారు. బట్టలు తీసి కొట్టుడు మొదలుపెట్టారు. సిహెచ్ వెంకటేశ్వరరావు నేనే సన్ని అనేవాడు, కోట రామకృష్ణ అనేవాడు. తనకే సంబంధం లేదని చెబుతున్న బ్రహ్మాజీని పోలీసులు బాధితుడిగానే చూడడం లేదు, ఒక నిందితుడిగానే భావిస్తున్నారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ లో ఉన్న అతను కోలుకున్నాక అతనిపై దర్యాప్తు ఉంటుందంటున్నారు పోలీసులు. ఎవరెవరు డాక్టర్లు, ఇతర ప్రముఖులతో అతనికి సంబంధాలున్నాయా, ఎవరెవరిని ఎందుకు ముంచాడో, ఎవరికి ఎంత ఇచ్చాడో, హవాలా దందాలో ఇంకా ఎవరి పాత్ర ఉందో తెలుసుకునేందుకు పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. బ్రహ్మాజీ తనకేం సంబంధం లేదని చెప్తున్నాడు కానీ అదే బ్రహ్మాజీ ఒక ఏజెంట్ గా ఎలా హవాలా దందా చేస్తున్నాడో TV9 వివరాలు సేకరించింది. అసలు విదేశాల నుంచి వీళ్లకు డబ్బు ఎలా వస్తోంది, ఎవరిస్తున్నారు, ఇందులో బ్రహ్మాజీ పాత్ర ఏంటి, అసలు ఈ హవాలా ఎక్కడ జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఎక్కడ చెడింది, ఇప్పుడు చూద్దాం. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇతన్ని కిడ్నాప్ చేసి డాక్టర్లేమో నిందితులయ్యారు. బెడ్ మీద దెబ్బలతో ఉన్నాడు కాబట్టి ఇతనేమో బాధితుడయ్యాడు. కానీ ఈ పాపంలో అతనిది సమాన పాత్ర ఉందనేది కాకీలు చేస్తున్న వాదన. విజయవాడ కేంద్రంగా కనిపించిన ఈ హవాలా దందా చిన్నదేం కాదు. కమిషన్ తీసుకొని బ్రహ్మాజీ ఇచ్చిన విదేశీ ఫండ్స్ ను వాడుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. అసలు వీళ్లకు డబ్బెలా వస్తుందో తెలిస్తే విదేశీ ఆర్థిక వ్యవహారాల్లో కూడా వీళ్లు దిట్టే అనే ఒప్పుకోవాలి. సాధారణంగా మనం ఒక కంపెనీ పెట్టి లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగినా వచ్చే మొత్తానికి 24 నుంచి 30% వడ్డీ కట్టాల్సిందే. అలాంటిది 3 నుంచి 5% వడ్డీకే లక్షలు కోట్లు లోన్ల రూపంలో వస్తే ఊహించడానికి వింతగా ఉంది కదా. కానీ బ్రహ్మాజీ అండ్ గ్యాంగ్ చేసింది ఇది. సింగపూర్లో బ్యాంకులిచ్చే లోన్లో 2 నుంచి 3% వడ్డీకే ఇస్తాయి. ఉదాహరణకు సింగపూర్లోని ఒక బ్యాంక్ ఒక కంపెనీకి 100% లోన్ ఆఫర్ చేసిందనుకుందాం. అయితే బాగా అభివృద్ధి చెందిన ఆ దేశంలో ఆ సంస్థ కేవలం 30% మాత్రం లోన్ని వినియోగించుకుంది అనుకుందాం. ఇంకా మిగిలిన అవకాశం 70%. దీన్ని ఎప్పుడైనా ఆ సంస్థ వాడుకోవచ్చు. ఇలాంటి వాళ్ళనే విజయవాడలోని హవాలా గ్యాంగ్ పట్టుకుంది. లోకల్ సపోర్ట్తో సదరు సంస్థలకు ఎరవేస్తుంది. లోన్ తీసుకున్న ఆ సంస్థకు అనుబంధంగా కేవలం పేపర్ మీద మరో అనుబంధ సంస్థను సృష్టిస్తుంది. అప్పటికే 70% లోన్ ఆఫర్ ఉండడంతో దాన్ని కొత్తగా పెట్టిన ఫేక్ కంపెనీకి బదలాయిస్తుంది. అది పూర్తిగా విజయవాడలోని హవాలా గ్యాంగ్ సృష్టి కావడంతో సొమ్ము ఇక్కడికి వచ్చేస్తుంది. ఇలా అనేక హాస్టళ్లు సంస్థలకు ఈ హవాలా గ్యాంగ్ విదేశ రుణాలను తరలించింది. ఇక్కడ కాల్ మనీలోనో అత్యధిక వడ్డీ రేట్లకు రుణం తీసుకునే కంటే 5% లోపే వడ్డీ చెల్లించడం సులువన్న కారణంగా చాలా మంది ఈ ఫండ్స్ తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో బ్రహ్మాజీ తీసుకునేది కమిషన్ మాత్రమే, అయితే అది లక్షల్లో ఉంటుంది. ఇప్పుడు విజయవాడలో కిడ్నాప్ వ్యవహారానికి విదేశాల నుంచి వస్తున్న ఈ హవాలా మనీనే కారణం. ఇప్పటికే కమిషన్ తీసుకొని ఫండ్స్ రావడం లేట్ కావడంతో బ్రహ్మాజీని చావబాదినట్లు తెలుస్తోంది. అయితే మొత్తంగా ఉన్నది 3 డాక్టర్లు, ఒక్క బ్రహ్మాజీనేనా, ఇంకా చాలా మంది ఈ బ్యాచ్ లో ఉన్నారా అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. దానికి పరారీలో ఉన్న డాక్టర్లు దొరకాలి, గాయాలతో ఉన్న బ్రహ్మాజీ కోలుకోవాలి. బెజవాడలో కాల్మనీ తర్వాత అంతటి సంచలనాన్ని సృష్టిస్తోంది ఇప్పుడు ఈ హవాలా కిడ్నాప్ వ్యవహారం. ఇప్పటికే పోలీసులపైన తీవ్రమైన ఒత్తిడి ఉంది. నిందితులను కాపాడటానికి పొలిటికల్ లాబీయింగ్ అప్పుడే రంగప్రవేశం కూడా చేసింది.
అందుకే ప్రభుత్వం ఈ కేసులో ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఏ విధంగా స్పందిస్తుందో అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఏపీ రాజధానిలో కొంతమంది పెద్ద మనుషుల ముసుగులో చేస్తున్న ఈ హవాలా కిడ్నాప్లను ఆదిలోనే నియంత్రించలేకపోతే భవిష్యత్తులో మరిన్ని దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ సత్యనారాయణ, సుధీర్తో కలిసి అశోక్, టీవీ9 విజయవాడ నుంచి. ప్రశ్నించే పేజీకి ఎవరో బ్రేక్ లేశారు. పవన్ కళ్యాణ్ గొంతును ఎవరో హైజాక్ చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ ని ఎవరో హైజాక్ చేశారు. ఆయన సంధించే ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. రైట్, అందుకనే జనసేన పార్టీ ఒక ప్రకటన చేసింది. కొద్ది రోజుల వరకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఎలాంటి ట్వీట్ వచ్చినా కూడా నమ్మొద్దు అని జనసేన కార్యాలయం ప్రకటించింది. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆయనకు తెలియకుండా ఆయన అకౌంట్ పాస్వర్డ్ మారిపోయింది. ఈ విషయాన్ని జనసేన కార్యాలయ సిబ్బంది స్పష్టం చేశారు. కానీ హ్యాకింగ్ చేసింది ఎవరన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇవాళ కాదు, పవన్ అకౌంట్ హ్యాక్ అయ్యి 3 రోజులైంది. అప్పటి నుంచి ట్విట్టర్ ఖాతాకు అంతరాయం ఏర్పడింది. అయితే సాంకేతిక లోపంతో ఇలా జరిగిందని భావించిన అకౌంట్ పూర్తిగా స్తంభించడంతో జరిగింది హ్యాకింగ్ అని గుర్తించారు జనసేన టెక్నికల్ ఎక్స్పర్ట్స్. వాన్నాక్రైతో హ్యాకింగ్ ఓ వైపు కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో పవన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ సంచలనంగా మారింది. అయితే హ్యాక్ చేసింది ఎవరు? లోకల్ గా ఎవరైనా ఈ పని చేశారా? తేల్చడానికి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది జనసేన. పార్టీ పెట్టిన తర్వాత పవన్ ప్రజలకు ఏం చెప్పాలన్నా, చేరవేయాలన్నా, తన అభిప్రాయాన్ని పంచుకోవాలన్నా పవన్ కళ్యాణ్ ట్విట్టర్లోనే యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా పొలిటికల్ గా ఆయన అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారానే వెల్లడిస్తారు. అంతేకాదు, పవన్ ట్వీట్స్ ను అటు సినీ పరంగా, రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటాయి. అయితే పవన్ ట్విట్టర్ హ్యాక్ చేయడం ద్వారా కనిపించే కొత్త రహస్యాలు ఏమీ ఉండవు. అందులో ఉన్నవన్నీ సినీ, సామాజిక, రాజకీయ వ్యాఖ్యలే. దాన్ని హ్యాక్ చేయడం వల్ల ఎవరికి లాభం ఉంటుందన్న దానిపై జనసేన ఆరా తీస్తోంది. ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురవడంతో ఆ అకౌంట్ నుంచి ఎలాంటి ట్వీట్లు వచ్చినా నమ్మొద్దని జనసేన కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. అలాంటి ట్వీట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. దీప్తి, ఏపీలో సోషల్ మీడియా వార్ ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుంది. అవును, ఎమ్మెల్యే అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన రవీంద్రను బెంగళూరులో అరెస్ట్ చేశారు పోలీసులు. అతన్ని వైజాగ్ తీసుకొచ్చారు. కోర్టుకి తరలించేందుకు వాహనంలో ఎక్కిస్తుండగా వైసీపీ అడ్డు తగిలింది. అతని అరెస్ట్ ని వ్యతిరేకిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు లోకల్ వైసీపీ నేతలు. ఇవి విశాఖలోని ఎస్సీ/ఎస్టీ సెల్ కార్యాలయం ముందు కనిపించిన దృశ్యాలు. అసలు రవీంద్రను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అతన్ని వైజాగ్ తీసుకొచ్చారు. కోర్టుకు తరలించేందుకు వాహనంలో ఎక్కిస్తుండగా వైసీపీ అడ్డు తగిలింది. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ బంధువులు, వైసీపీ నాయకులు అడ్డు తగలడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చాలాసేపు నడిచిన హై డ్రామా తర్వాత అతన్ని కోర్టుకు తీసుకువెళ్లారు పోలీసులు. తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారంటూ కొద్ది రోజుల క్రితం విశాఖలో కేసు పెట్టారు ఎమ్మెల్యే అనిత. వెనకబడ్డ వర్గం కావడంతో తనపై కావాలని అలా చేశారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుని నమోదు చేశారు పోలీసులు. బెంగళూరులో ఉన్న రవీంద్రని అరెస్ట్ చేసి విశాఖ తీసుకొచ్చారు.
మరోవైపు తాను ఎటువంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టలేదంటున్నాడు రవీంద్ర. ఏ పార్టీకి చెందని తనపై వైసీపీ ముద్ర వేశారంటూ చెప్పుకొస్తున్నాడు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దారుణమని అంటున్నారు. స్వతహాగా నేను సోషల్ మీడియాలో నాకు నచ్చిన విధంగా సమాజంలో జరుగుతున్న వాస్తవాలని, ఇక్కడ జరుగుతున్న అరాచకాలని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాను. కానీ ఒక దురుద్దేశంతో ఈ రోజు ఈ అధికార ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ఎండగట్టానని చెప్పి అక్రమ కేసులు పెట్టారు. ఈ రోజు ఇంతకు మించి నేను చేసిన తప్పు లేదు. కేవలం ప్రభుత్వం చేస్తున్న తప్పుని ప్రశ్నించడమే ఇంత ఘోరమా? దీని కింద కేసులు పెడతారా? నేను స్వతహాగా ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు, కానీ నన్ను ఒక పార్టీకి వ్యక్తిగా ముద్ర వేసి అంటగట్టాలని చెప్పి చూస్తున్నారు. ఇది చాలా దారుణమైనది. నేను ఒక న్యూట్రల్ గా స్వతహాగా నాకు వ్యక్తిగతంగా ఉన్న ఇంట్రెస్ట్ తోటి సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ఎండగడుతున్నాను. నేను అభ్యంతరకరంగా ఎక్కడా పోస్ట్ చేయలేదు, నాకు చెయ్యను కూడా. నాకు ఇచ్చిన సమాచారం మేరకు ఎమ్మెల్యే అనిత గారు ఏదో కేసు ఫైల్ చేశారని తెలిసింది. బట్ నాకు సంబంధించిన వరకు నాకు గుర్తున్నందుకు నేనైతే ఆమె గురించి ఎప్పుడు పోస్ట్ పెట్టలేదు. ప్రధాని మోదీ దగ్గర మార్కులు కొట్టేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ఏపీసీసీ చీఫ్ రఘువీర. రైతుల సమస్యలు పట్టించుకొని ఈ నాయకులు జీఎస్టీ బిల్ని ఆమోదించి మోదీకి కానుకగా పంపించారని అన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం జీఎస్టీ బిల్ని తెస్తే బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించిందని చెప్పారు రఘువీర. తెలుగుదేశం పార్టీ, జగన్ పార్టీ మోడీతో మార్కులు కొట్టడానికి జీఎస్టీకు మాత్రమే పరిమితమై అతని కానుకగా ఇచ్చినామని చెప్పుకునే ప్రయత్నం చేసినారు. రాష్ట్ర ప్రయోజనం గాలికి వదిలేసినారు. ప్రత్యేక హోదా గురించి కానీ, రాష్ట్రంలో కరువు గురించి కానీ, నిరుద్యోగ సమస్యల గురించి కానీ, రైతాంగ సమస్య గురించి కానీ పూర్తిగా గాలికి వదిలేసినారు. అసెంబ్లీని సమావేశపరిచి ఈ ప్రజల కోసం కాకుండా, రాష్ట్రం కోసం కాకుండా, కేవలం మోడీ అనే ఒక వ్యక్తి కోసం మీరు మోకరిల్లడానికి చేసినటువంటి ప్రయత్నం దీన్ని ఖండిస్తాను. జీఎస్టీ కాంగ్రెస్ హయాంలోనే మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు పార్లమెంటు ముందుకు తీసుకొస్తే తిరస్కరించినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇదే మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండి గుజరాత్ ఇంతకంటే దోపిడీకి గురి అయ్యేటువంటి చట్టం మరొకటి లేదు, దీన్ని వ్యతిరేకిస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పిన వాళ్ళు. ఈరోజు అదే జీఎస్టీ బిల్ను గతంలో ఇంకా మేలైనటువంటి విధానం ఉంటే ఈరోజు కొన్ని పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్ని కూడా దాని నుంచి డిలీట్ చేసి ఈరోజు జీఎస్టీ బిల్లు చాలా గొప్పగా ఉంది, మా గొప్పతనం అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, వీళ్ళకి బాగా అలవాటుగా తయారైపోయింది. జీఎస్టీ ఈ దేశంలో వచ్చిందంటే దానికి కాంగ్రెస్ పార్టీనే కారణం.